వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలోని పలు రసాయన పరిశ్రమలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున పారిశ్రామిక వాడలోని పలు పరిశ్రమలు యథేచ్ఛగా వాతావరణంలోకి ఫ్యాక్టరీ గొట్టాల ద్వారా విషవాయువులను విడుదల చేయడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. విషవాయువులను నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేస్తున్నారు. వేములవాడ పట్టణంలోని బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ధర్మ దర్శనంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. అందరినీ చల్లంగా చూడు తల్లి అంటూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మ తల్లిని దర్శించుకుని బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని భక్తులు చెబుతున్నారు. భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్ అని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన మంజూరు పత్రాలు అందజేశారు. భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో భూభారతి చట్టం కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం లాంటిదని పునరుద్ఘాటించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగిలో హైదరాబాద్ జాతీయ రహదారి పెట్రోల్ బంక్ లో నీళ్లు వచ్చాయి. ఆర్యగూడెం గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి లక్ష్మీ యాదగిరి పెట్రోల్ బంక్ లో 100 రూపాయల పెట్రోల్ తన ద్విచక్ర వాహనంలో పోసుకున్నాడు. బంకు నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ద్విచక్ర వాహనం ఆగిపోయింది. ఎంతకు స్టార్ట్ కాకపోవడంతో ద్విచక్ర వాహనం పెట్రోల్ ను బాటిల్లోకి తీసుకొని పరీక్షించగా నీళ్లు వచ్చాయి. అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని 7వ వార్డులో 21 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం కోసం అనునిత్యం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. నిధులు మంజూరు చేసి వార్డు డెవలప్మెంట్ కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు స్థానిక నేతలకు ధన్యవాదాలు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్డు మురికి కాలువలను ఆక్రమిస్తూ నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నరాములు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అక్రమ నిర్మాణాలు తొలగించాలని కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి పత్తి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 14,150 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 11,800 రూపాయలు పలికింది. అటు క్వింటా పత్తి ధర 6,800 రూపాయలు జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర 50 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 1,400 రూపాయలు, అటు ఇటు పత్తి ధర 400 రూపాయలు పెరిగినట్లు వ్యాపారస్తులు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మందిని మండలం గుంజకడుగు గ్రామంలో ఉత్తరముఖ ద్వారంతో సీతారామస్వామి గోపాలస్వామి ఆలయం ఉంది. సుమారు 400 ఏళ్ల కాలం నాటి నుంచి భజన కార్యక్రమాలు, ధూపదీప నైవేద్యాలతో పాటు నిత్యం పూజలు చేయడం జరుగుతుందని ఆలయ పూజారి రామన్న పేర్కొన్నారు. ఈ ఆలయంలో శ్రీరామనవమికి స్వామివారి కళ్యాణం, రథోత్సవం, విజయదశమికి శ్రీవారిని అశ్వవాహనంపై ఊరేగిస్తామని, దత్త జయంతిని ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిర్మల్లోని ప్రసిద్ధ రథాల గుడి ఆలయంలో 100 చరిత్ర గల రావి చెట్టు నేల కూలింది. దీంతో ఆలయంలోని నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా పూజలు అందుకుంటున్న ఈ చెట్టు నేల కూలడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల మధ్య ప్రమాదకర సెల్ టవర్లు, కాలం చెల్లిన చెట్లు ఉంటే వెంటనే తీసివేయాలని వారు కోరారు. రాత్రంతా ఎదురు గాలులు భారీ వర్షంతో బీతిలిపోయారు. నవీపేటలో మండల కేంద్రంలో భారీగా కురిసిన వర్షానికి ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేక రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద బీభత్సానికి చెట్లు పూర్తి స్థాయిలో నేలకొరిగాయి. మరోవైపు ఆసుపత్రిలో కరెంటు సరఫరా పూర్తిగా నిలిపివేయబడింది. కరెంటు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.